ధరణి ఆదిత్య గారు వచ్చేసారా? మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఆ నాయుడు గడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారా? ఓహో, అసలు మనం వెళ్ళిన దాని గురించి కదా. నా తాయెత్తు, దాని విషయమే మర్చిపోయాను. ముందు దాన్ని కవర్ చేయాలిగా. ఏంటండి అంత డల్గా ఉన్నారు? వాడు మిమ్మల్ని ఏమైనా అన్నాడా? నన్నేం అనగలదు ధరణి. అంటే మాత్రం నేను ఊరుకుంటానా? అక్కడే చంపేను. మరేమైందని అంత డల్గా ఉన్నారు? వాడు లేడు ధరణి. నేను వస్తున్నానని తెలిసి పారిపోయాడు. అయినా ఎక్కడికి పోతాడులే, దొరుకుతాడు. అప్పుడు చెప్తానాడు పని. సర్లేండి, ఆ విషయం తర్వాత చూసుకోవచ్చులేండి. అమ్మయ్య, ఒకటైంది, ఇంకోటి ఉంది. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దరణి. నీతో కొంచెం మాట్లాడాలి. ఏం జరిగిందండి? అనుకోకుండా మన స్వాతికి మంచి సంబంధం వచ్చిందరణి. అవునా? మంచి కుటుంబం. అబ్బాయి కూడా చాలా మంచివాడు. కష్టపడి పైకొచ్చాడు. ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు. కష్టం విలువ కూడా తెలిసినవాడు. అతన్ని స్వాతి చేసుకుంటే సుఖపడుతుంది అనిపిస్తుంది. ఈడు జోడు కూడా బాగుంటుందరణి. మరి ఇంకేంటండి చేసేయక? ఆ అబ్బాయిలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ పెట్టుకుని ఆలోచించడం ఎందుకు? అంటే స్వాతి మనసులో కూడా ఏముందో తెలియాలి కదా. ఏం లేదు ఆదిత్య గారు, లేనిది ఉన్నట్టు చంద్రలేఖ అలా క్రియేట్ చేసింది. అనవసరంగా స్వాతి మీద నిందలేసింది. అయినా స్వాతి విషయం నాకు బాగా తెలుసు. తను ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటుంది. మీరు మంచి సంబంధం అంటున్నారు కాబట్టి హ్యాపీగా పెళ్లి చూపులు అరేంజ్ చేయండి చెప్తా. ఇంకోసారి ఆలోచించు. మళ్ళీ పిలిచాక వద్దు అంటే ఏమీ అనదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. రేపు మీరు పిలవండి. ఎందుకైనా మంచిది. ఒకసారి ఈ విషయం స్వాతికి కూడా చెప్పు. సడన్గా పెళ్లి చూపులంటే నర్వస్ ఫీల్ అవుతుంది. చెప్తాను ఆదిత్య గారు, నేను ఒప్పిస్తానుగా. మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్స్ ధరణి. అమ్మయ్యా, ఓ పని అయిపోయిందిరా బాబా. అత్తయ్య గారు, స్వాతి, అత్తయ్య గారు. ఏంటమ్మా ధరణి? మీతో మాట్లాడాలి అత్తయ్య గారు. ఏంటదినా అంత సంతోషంగా ఉన్నావు? ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూసే. ఏంటది? అత్తయ్య, ఆదిత్య గారు స్వాతికి ఒక మంచి సంబంధం చూశారు.